ఈరోజు మామిడికాయ పప్పు చేద్దాం, అది కూడా మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వాళ్ళ మామిడికాయ పప్పు చేస్తున్నానమ్మా. ఒక మామిడికాయ ముక్క ఉంది, అది పచ్చడిగా చేస్తా ఎండుమిరపకాయలు వేసి. ఇది మనం కొంచెం వేయించుకున్నాం అనుకో, టేస్టే మారిపోద్ది, చక్కగా టేస్ట్ వస్తుంది. అబ్బా ఐస్లో ఉన్నాయి. ఉల్లిపాయ అంతా వేయట్లా, కొంచెం పప్పే కదా, ఓ సగం ముక్క వేస్తున్నా. పప్పు కొంచెమే కదా, 2 స్పూన్లు కారం వేసాను చూడండి. చూసారమ్మా, ఇదిగో మామిడికాయ ముక్క అని చెప్పాను కదా, మొన్న ఒకటి తెచ్చి సగం వేసాను. చట్నీ చేసుకుని వచ్చేస్తా చక్కగా, చెక్క బద్దగా చక్కగా నూరుకొచ్చా, అంత పేస్ట్ లాగా కాకుండా. సూపరు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు మొన్న ములక్కాయ పచ్చడిలో చూసిన వాళ్ళు కొంతమంది శేషమ్మ ప్రతి వీడియోకి ఏదో ఒక పచ్చడి పెట్టి చూపిస్తున్నారు, ఈ పచ్చళ్ళు అన్నీ ఏమి చేస్తున్నారమ్మా? పట్టేదే మీకు ఇంతంత పడతా కదా, అందరికీ 3 పిల్లలకి 3 ఇంతలు పెట్టేసి డబ్బాల్లో ఇచ్చేస్తా. కొంచెం ఉంటే నేను అట్టి పెట్టుకుంటావు డబ్బాలో, అది మళ్ళీ ఫ్రిడ్జ్లోకే పంపిస్తా. ఎప్పుడన్నా రేరు మీరు చూస్తున్నారుగా నేను తినేటప్పుడు, అప్పటికప్పుడు వండుకున్న వేడివేడి అన్నం, ఆ వేడివేడి కూరే తింటా. ఎప్పుడైనా పచ్చళ్ళు అంతే, ఎక్కువ సేల్ అవ్వదు నాకు కూడా, ఫ్రిడ్జ్లోనే ఉంటాయి పచ్చళ్ళు. పోయిన సంవత్సరం పచ్చళ్ళు కూడా ఇంకా తిరగమోత వేయకుండా కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా నూనె పోయకుండా కూడా కొన్ని ఉన్నాయి పచ్చళ్ళు. ఓకేనమ్మా, అంత తిన్నాం. ఇంకో అమ్మాయి ఎవరో కూడా రాశారు, అమ్మ బ్లడ్ ప్రెషర్ వస్తుంది మీకు, పచ్చళ్ళు జాగ్రత్త అని. లేదమ్మా, నేను పెద్దగా తిన్నాను, అందుకని నాకు భయం లేదు. ఓకేనమ్మా? ఓకే అమ్మా. జ్యోతి పెండొట్ట 24, రేపు ఈ నెలే 24వ తారీఖు 4వ నెలలో మా పెళ్లి రోజమ్మా. ఆల్ ద బెస్ట్ చెప్పండి అమ్మా అని రాసావమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నన్ను అడిగి మాకు చెప్పండి అని చెప్పడం నాకు నిజంగా ఆనందంగా ఉందమ్మా. ఎంతో కాలం నిండు నూరేళ్ళు మీ దంపతులు చల్లగా ఉండాలని దీవిస్తున్నానమ్మా. చాలా సంతోషం. ఇలా ఎన్నెన్నో పెళ్లి రోజులు చేసుకోవాలి మీరు. ఓకేనమ్మా? చాలా సంతోషం. ములక్కాయ పచ్చడి పట్టిన టైంలో 2-3 బ్యాలెన్స్ ఉంది, ఆ రోజు చదవలేదని వాళ్ళు చదివానమ్మా. నిన్ననే మటన్ బిర్యానీ వచ్చింది, చూశారు, చాలామంది కామెంట్స్ పెట్టారమ్మా. విన్నకోట లక్ష్మి, రంజాన్ పండుగ రోజున మటన్ బిర్యానీ చేశారమ్మా, మీరు తింటుంటే నాకు కూడా తినాలనిపించిందమ్మా. ఆకుపచ్చ చీరలో చాలా అందంగా ఉన్నారు, మీరు రోజు అందంగానే ఉంటారు, ఈరోజు చాలా అంటే చాలా అందంగా ఉన్నారమ్మా. ఇట్లు విన్నకోట నాగలక్ష్మి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరందరూ అందంగా ఉన్నారమ్మా, మీరు బాగున్నారంటే మరి సంతోషమే కదా. పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇలా పిల్లలు చెప్తున్నారంటే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వై హార్డ్విక్ 1474, వై హార్డ్విక్ ఏదో పేరు కరెక్ట్గా నేను చదవలేకపోతున్నాను. అమ్మ మీకు ఎంత ఓపిక అండి, మేము 36 ఇయర్స్ ఉన్నాము, కానీ మీలాగా చెయ్యలేము, మా కోసం మీరు ఇన్స్పిరేషన్ మీరు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 36 ఇయర్స్కి అట్లా అంటే ఎలా మరి? అలా కాదు, ఓపికగా ఉండాలి. మీ పిల్లలందరూ బాగా పైకి రావాలి కదా, పిల్లలు ఇంట్లో చదివించుకోవాలి, స్కూల్కి పంపితే స్కూల్కి పంపించాలి, వచ్చిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంట్లో వంట చేయాలి. మీరేమో జాబ్ చేసేవాళ్ళు ఏమో వేరే, ఆ పనులు ఎన్నో ఉంటే అలసిపోతారు. దీని అన్నింటికీ ఓపికే, నువ్వు అన్నట్టు ఓపిక అన్నావు చూడు, శక్తి వేరు ఓపిక వేరు. ఓపిక అంటే ఏమంటారంటే ఓర్పు, ఓర్పు ఓర్పు అనేది ఉంటే మనకి ఆ కష్టం తెలీదు. విన్నకోట లక్ష్మిని మళ్ళీ రాసినట్టున్నారు ఇందులో కూడా. మీరు తినేటప్పుడు సూపర్గా ఉంది, సూపర్గా ఉంది అంటారు కదమ్మా. నాకు మీలో చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లలాగా అనిపిస్తారు మీరు, నాకు చాలా బాగా నచ్చుతుంది మీరు అలా అంటుంటే. అవును, నాకు నిజంగానే అలవాటైపోయింది, సూపర్గా ఉంది, సూపర్గా ఉంది, అది చూసారమ్మా, అది ఇలా అంటూ నాకు నిజంగానే అలవాటైపోయిందమ్మా. ఇది కావాలని చేసేది లేదు, ఇక నా ధోరణి అంతేనని మీరు సరిపెట్టుకోండి. ఓకేనా అమ్మా? చాలా థ్యాంక్స్. సాయి సుచిత్ర, ఈ పిల్లకి మేనత్తల పోలికలు మించి వచ్చాయి, అందుకే అందంగా ఉంది. అవును, 2 మేనత్తలు అవి కలిసి ఉన్నాయి కదా, అందుకని అందంగా ఉంటుంది. 2 వచ్చినాయి ఆవిడికి. ఓకే, థ్యాంక్ యూ. జ్యోతి అంటమ్మా, కిచెన్ స్టైల్ ఏదో 192, చాలా బాగా చేశారమ్మా, మీరు తింటుంటే నాకు తినాలనిపించింది, మీరు చెప్పినట్టుగానే చేసి మా డాక్టర్ గారికి పెడతాను. ఓకేనమ్మా? పెట్టండి అమ్మా, మీ ఆయనగారు డాక్టరా, పెట్టండి చక్కగా చేసి. కొంచెం మీరు 1/2 కిలో బియ్యం అయినా చక్కగా చేసుకుని 1/2 కిలోకి 3/4 కిలో వేయాలి మటను, అలా వేసి చేసుకోండి.
నేను చేసినట్టు చేయండి, నీట్గా చాలా బాగా వస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఆది బట్ల వాణినే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఆవకూర, ఆవ పులుసు, మెంతికూర ఆరోగ్యం చాలా మంచిది కూడాను. కరివేపాకు, ఇంగువ మాకు అన్నిట్లో ఉండాలి. చారులోను, పులుసులోను, టమాటా పచ్చళ్ళలోను మా అత్తగారు ఆవ పెట్టిన మెంతికూర, ఆయిల్ తక్కువ చేసిన కూరలన్నీ తింటారు. ఇప్పుడు కూడా 90 ఏళ్ళు అయినా ఆరోగ్యంగా ఉన్నారు. నిజమే, కొంతమందికి చాలా తక్కువ ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టి వండుకుంటూ చాలామంది తక్కువ ఆయిల్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు. తక్కువ ఆయిల్ తినేవాళ్ళు 130 మంది ఉంటారు. అసలు దాని మీద మైండ్ పెడతారు ఆయిల్ తినకూడదు అని. కానీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలా. నాకు కూడా మా ఇంట్లో ఏంటి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటి, అంత అలవాటు అయిపోయింది. అయినా డాక్టర్లు కూడా చెప్తారుగా ఒక 25 గ్రాములు తినొచ్చు అని. ఎప్పుడో ఒక డాక్టర్ నేను మీట్ అయినప్పుడు రోజుకొక 25 గ్రాముల వరకు వెళ్ళొచ్చు ఒక మనిషికి అని చెప్పినట్టు నాకు గుర్తు. 25 అంటే 100 గ్రాముల కూర 2 పూట్ల కూరలు ఉన్నా కూడా 4 మనుషులు తింటే 25 గ్రాములు ఎక్కడ పడద్ది అన్నట్టు పెట్టుకుంటా. అయినా రోజు అంత ఎక్కువేసే ఉండదు. పప్పు ఉంటుంది, పప్పులు ఓహో అని ఎక్కువ వేసుకోం కదా. ఏదైనా నాన్ వెజ్ కూరలో లేకపోతే వేపుళ్ళు వేస్తేనో కొంచెం ఎక్కువ వేస్తాం. మీ అత్తగారికి 90 ఏళ్ళు, ఆల్ ద బెస్ట్ అని చెప్పండి. నేను నిజంగా చెప్పానని చెప్పండి. ఓకే అమ్మా. పుష్పలత, గుడ్ ఈవినింగ్ అమ్మా. మౌత్ వాటరింగ్ మటన్ దమ్ బిర్యానీ మై ఫేవరెట్. ఓకే, మటన్ ఊరికే మౌత్ వాటరింగ్ వస్తే చాలదు, వండుకు తినాలి. ఓకేనా. కిరణ్మయి ప్రకాష్, అమ్మా నమస్తే. మీ వంటలు సూపర్, మీ మాటలు సూపర్. మీరు వెజిటేబుల్స్ కట్ చేసుకోండి, ఎక్కడ తీసుకున్నారు చెప్పరా? ఓ అది ఏముందమ్మా, కాకపోతే వెజిటేబుల్ షాపుల్లో దొరుకుతుంది, కట్ చేసుకునే పీటలాగా ఉంది ఇది. అందుకే అదెందుకు ఎప్పుడో హరిత తీసుకొచ్చింది, మీరు ప్లాస్టిక్ కట్ చేయొద్దమ్మా అన్నారు స్టార్టింగ్లో. అప్పుడు హరిత తీసుకొచ్చి ఇచ్చేళ్ళింది. అది కింద కూడా ప్లేట్ పెట్టుకుని చక్కగా కోసుకుంటే పడిపోతున్నాయి అనమాట. ఇది బాగానే ఉంది. పీటలు, పల్లెటూళ్ళలో పీటలు అంటారు వాటిని. చిన్న చిన్న పీటలు కూడా పిల్లలకి వేసి పెట్టేవాళ్ళు, పీటలను కూర్చోబెట్టేవాళ్ళు. అయ్యే ఎక్కడైనా దొరుకుతాయి అమ్మ. సృజన అనుకుంటా, మానస సృజన అనేది. అమ్మ మీ వీడియోస్, మీ మాటలు నచ్చి, మీ వంటలు నచ్చి చూస్తున్నాను రెగ్యులర్గా. ఎప్పుడైనా మూడు బాగాలేనప్పుడు, లేజీగా అనిపించినప్పుడు మీ వీడియోస్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మీలా యాక్టివ్గా ఉండాలి అనిపిస్తుంది. మీరు చాలా హ్యాపీగా, హెల్దీగా ఉండాలని మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి. లవ్ యూ సో మచ్ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. నాలాగా యాక్టివ్గా ఉండాలని మీరు అందరూ కోరుకుంటుంటే అంతకన్నానా. నా వీడియోలు చూస్తేనే లేజీగా ఉన్న టైంలోనో, మూడు బాగాలేని టైంలోనో వీడియోలు చూస్తే చాలా హ్యాపీగా ఉంటున్నామని కూడా 4-5 రాశారు. ఆల్రెడీ వాళ్ళ గురించి కూడా చదివా. చాలా థ్యాంక్స్ అమ్మ. దేవి సుధారాణి, మీ ఫేస్ గ్లో, స్కిన్ కేర్ రహస్యం చెప్పండి అమ్మా. వెరీ బ్యూటిఫుల్. ఏమీ రాయను, స్కిన్ కేర్ తీసుకునేది ఏమీ లేదు. సంతోషమే సగం బలం. ఇది ఒక్కటే ఫాలో అవుతాం. మామూలుగా ఏమన్నా క్రీమ్ రాసుకు, పౌడర్ రాయను, అదొక్కటే. ఇక క్రీమ్ రాస్తా. ఓకేనమ్మా. మీకు తెలియనియా, అప్పుడు యంగ్స్టర్స్కి ఎన్నో తెలుసు, నాకు పెద్దగా తెలియదు అసలు ఏమి. ఏదో క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ రాస్తా. పౌడర్లు ఎప్పుడో పల్లెటూరులో పౌడర్లు రాసుకునేవాళ్ళు, ఎప్పుడో మానేసాను పౌడర్ రాయటం, కాటుకు పెట్టడం, ఇవన్నీ చాలా సంవత్సరాలు అయిపోయింది మానేసి. చాలా సంవత్సరాలు అంటే ఇంచుమించు 40 సంవత్సరాలు అయింది ఫేస్ పౌడర్ రాసి కాటుకు పెట్టి. క్రీమ్ ఒకటే, కాటుకులు ఎప్పుడో మానేసా. థ్యాంక్ యూ అమ్మ. మై స్వీట్ హోమ్ అంట 9839 అమ్మ. చూడు ఎంత బాగా, ఏంటో అట ఊహించేసుకుని రాసినట్టు. హాయ్ తమన్నా, ఎలా ఉన్నారు? చిన్న అడ్వైజ్ అమ్మా, స్టవ్ దగ్గర మ్యాచ్ బాక్స్ అండ్ మొబైల్ ఎప్పుడూ పెట్టవద్దు అమ్మా, వెరీ రిస్క్ అమ్మా. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు టైం చెప్పలేము కదా అమ్మా, ఎప్పుడు ఏమి జరుగుతుందో. టేక్ కేర్ అమ్మా. బిర్యానీ ఎమ్మి మాకు ఎప్పుడు. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్. భలే పేరు పెట్టుకున్నావు. మిల్క్ బ్యూటీ పేరు పెట్టావా నాకు, తమన్నా అని. ఓకే, మీ ఇష్టం. ఏదో ఒక పేర్లు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ నాన్నమ్మలకి, మీ అమ్మమ్మలకి, మా పిల్లలు కూడా బోల్డ్ పేర్లు పెడతారు. అదే మా హరిత కూతురు చెబుదు కదా నాకు, స్కట్లేసి గోవా తీసుకెళ్ళాలని. అలా అనమాట. మా పిల్లలానే మీరు కాబట్టి మీ ఇష్టాన్ని పెట్టుకోండి హీరోయిన్ల పేర్లన్నీ. ఓకే అమ్మ. నిజమే, ఆ రోజు అగ్గిపెట్టి అక్కడ ఉంది. మా కెమెరామ్యాను అమ్మ ఇక్కడ మ్యాచ్ బాక్స్ ఉందమ్మా అని తీసి పక్కన పెట్టాడు. తనకు కనిపించింది అనమాట. అప్పుడు
ఎప్పుడు పెట్టను, లైటర్ ఎందుకు వెలగల ఆ రోజు తడిసినట్టుంది, అందుకని అగ్గిపెట్టి పెట్టి పక్కన పెట్టాను. పడిదాన్ని తీశాడు వెంటనే ఆ పిల్లాడు. బాగా కనిపెట్టావు మొత్తానికి, చాలా థ్యాంక్స్. సాయి సుచిత్ర, ఒరే వీడియో తీసే చచ్చినోడా, దుర్గమ్మ మనవరాలు అందాల బొమ్మరా, సరిగ్గా చూపెట్రా. వీడియో తీసే చచ్చినట్టు అబ్బాయి నిన్నే అంటే ముచ్చటగా వాళ్ళ మనవని తిట్టినట్టు తిట్టిందిలే, ఏమనుకో మాకు, ఓకేనా? చాలా సంతోషం అమ్మా, బాగా చెప్తారు. మీరు ఎవరన్నా ఏమన్నా మా కెమెరామెన్లు ఏమనుకోరు. మీ కెమెరామెన్ తెగ తినేస్తున్నాడు, మీ కెమెరామెన్ అదృష్టవంతుడు, మీ కెమెరామెన్కి వాటరింగ్ వస్తుందా మౌతుంది అది ఇది మీరు అడుగుతారు కదా అప్పుడప్పుడు, అవన్నీ నేను వాళ్ళకి చెప్తా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా, ఈరోజు పల్లీలు అయిపోతుంది మళ్ళీ, అందుకని పడుతున్నా, పల్లీలు పడుతున్నా. ఇదిగో కిలో పల్లీలు తీసుకొచ్చాను, పడుతున్నా. ఇదిగో చూడండి, లైట్ ఆన్ చేసుకోండి. 90 degreesలో పెట్టుకోవాలమ్మా. ఇది పెట్టుకుని 10 minutes వెయిట్ చేయాలమ్మా. ఎప్పుడు చెప్పేదే 10 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మిషన్ ఆన్ చేయాలి. ముందు స్విచ్ ఆన్ చేసుకుని అది 90 degreesలో పెట్టుకొని 10 minutes వెయిట్ చేసి అప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలి. ఓకేనమ్మా? తెలిసిందేగా అమ్మా, ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఏ ఆయిల్ అయినా, ఆయిల్ అని వచ్చేది ఉంటే ఏ సీడ్స్ అయినా సరే వేసుకుని ఆయిల్ తీసుకోవచ్చు. మీకు నేను చాలా చూపించా, కొబ్బరి నూనెలైనా అదే ఇదే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, అవిసె గింజలైనా, ఆవాల నూనె తీసాను, బాదాం నూనె తీసాను, అన్నీ తీసాను. ఏదైనా సరే ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే వేస్తే కిలోకి 20 minutes లోపే, అరకిలో అయితే అసలు 8 నిమిషాలు 9 నిమిషాల్లోనే అయిపోతుంది. ఓకేనమ్మా? ఇక 10 నిమిషాలు ఇంకా అయినట్లేదు, పోసుకుందాం. ఇది ఎప్పుడు కూడానమ్మా మీరు ఇది హోల్ ఇండియా ఇలా ఫోన్ చేస్తే చాలు హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. హోమ్ డెలివరీ ఇస్తారమ్మా. దాంట్లో మీకు ఏమన్నా లోటుపాట్లన్నా మీరు ఏమీ లేదు, ఆ స్క్రీన్ మీద నా వీడియో చూస్తున్నారు కదా, చూసినప్పుడు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కదా మీకు, 9030313387. ఓకేనమ్మా? ఈ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో ఫోన్ చేశారంటే వెంటనే వాళ్ళు మీ కాంటాక్ట్లోకి వస్తారు. తప్పకుండా కాల్ చేయండి అమ్మా, కాల్ చేయండి. ముందు వాళ్ళతో మీరు వాళ్ళే మాట్లాడతారు. మీరు ఒక మిస్ కాల్ ఇచ్చినా చాలు, వాళ్ళు మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా? ఎందుకంటే ఫ్రెష్గా వస్తుంది కదా ఆయిల్, మనకి ఫ్రెష్గా తీసుకున్న ఆయిల్తో తింటాం. అది ఈ ఏరుశనగకాయ గింజలు, ఈ పప్పులు కొనే రేటుకి నూనె వచ్చేస్తుంది. ఎలా వస్తుంది మరి? రాదు, మనకు అరకిలో కూడా రావట్లేదు కదా, 400 గ్రాములు వస్తుంది. వాళ్ళు ఆ రేట్లో నూనె ఇచ్చేస్తున్నారు కిలో. అందుకని ఏదైనా కల్తీ ఉంటుందిగా, అందుకోసమే ఇలా. నేను ఒక 6 నెలల నుంచి పైన అయింది, నేను మొదలుపెట్టి 6-7 నెలలు అయినట్టుంది, 7-8 నెలలు అయిందో. అప్పటి నుంచి నాకు ఇదే వంట, ఇక నేను వేరే ఆయిలే కొన్నాను. ఇది అయిపోతే సన్ఫ్లవర్ ఆడింది ఉంటుంది, అది వాడతా. నువ్వుల నూనె మాత్రం ఇంకా వాళ్ళు అట్టి పెట్టా, పచ్చళ్ళకి అట్టి వేసుకోవచ్చు అని. ఇది మిశ్రమం చేసే చూడమ్మా, ఇక పోస్తాం. నూనె పడతాం చక్కగా దారగా. చూసారు కమ్మా, ఇది ఎలా వచ్చేస్తుందో వేస్ట్ తక్కలు నీకు అంతే. వేసిన దగ్గర నుంచి స్పీడ్గా అది వచ్చేస్తూనే ఉంటుంది. అయిపోయిందమ్మా. ఇప్పుడు రివర్స్లో కాసేపు పెడదాం. ఇదిగో అమ్మ, చూసారా, కిలో పట్టే. ఇదిగో 450 గ్రాములు వచ్చేసింది చూడండి. ఇందులో పోసేస్తాను నేను. ఇదిగో 2 days ఆగాలి కదా, ఎప్పుడు చెప్పేదే. 2 days ఆగితే పేరుకుంటుంది, మొత్తం పచ్చగా ఉద్ది పేరుకుని. ఇది ఇలా చక్కగా తేరుకుని అడుగున ఇంత అంటే ఇంత మందాన్ని తేరుకుంటుంది 2 daysకి. రేపొద్దునే తేరుకుంటుంది, కానీ నేను 2 days వదిలేస్తా అట్లా, అప్పుడు తేరుకుంటుంది, అప్పుడు క్లియర్గా ఉద్ది. ఈ మిషన్ గురించి మొత్తం చెప్పాను మీకు. ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. తప్పకుండా మీరు ఫోన్ చేయండి అమ్మా, మీరు వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు. తప్పకుండా మీరు ఫోన్ చేయండి.
ఓకే అమ్మా, ఈరోజు వెజిటేరియన్ చేద్దామని. వెజిటేరియన్ కూడా మీ అందరికీ తెలిసిందే. వెజిటేరియన్ కూడా మామిడికాయ పప్పు ఇంతవరకు నేను చేయలేదు. ఈరోజు మామిడికాయ పప్పు చేద్దాం, అది కూడా మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వాళ్ళు మామిడికాయ పప్పు చేస్తున్నానమ్మా. ఒక చిన్న మామిడికాయ ముక్క మొన్న ఉగాది రోజున పులుసులో వేసా కదా, ఒక మామిడికాయ ముక్క ఉంది, అది పచ్చడిగా చేస్తా ఎండుమిరపకాయలు వేసి. పప్పు మామిడికాయలు ఎప్పుడు వేసి నేను 1 ఇయర్కి ఒకసారి పెట్టుకుంటాను కదా, మళ్ళీ ఏప్రిల్ వచ్చేసింది, ఇక మామిడికాయలు వస్తున్నాయి, కోసి మళ్ళీ పెట్టాలి. కొంచెం ముక్కలు ఉన్నాయి, అయ్యేసి ఈరోజు పప్పు చేసి చిన్న మామిడికాయ ముక్క ఉంది, అది పచ్చడి చేస్తా రండి. ఇది చూడండమ్మా, కందిపప్పు ఇందులో పోసా. ఇది ఆల్రెడీ మీకు సాంబార్లు పెట్టినప్పుడు కూడా చూపించాముంటా. నేను ఎప్పుడు పప్పు వండినా వేయించుతానమ్మా. పూర్వకాలం కందులు వచ్చాయి కదా, ఇంటి కందులే కొనేసేసేది మా అమ్మ. మరి ఎట్లా వచ్చేది నాకు తెలియదు బాగా. కందులను వేయించేసిరేది. ఇప్పుడు మనకు వచ్చేది మిషన్లో మిల్లుల్లో నుంచి కదా, వేయించరిక పొట్టు పోయి ఇట్లా బద్దలైపోతాయి. ఇది మనం కొంచెం వేయించుకున్నాం అనుకో, టేస్టే మారిపోద్ది, చక్కగా టేస్ట్ వస్తుంది. ఇలా వేయించుకునేటప్పుడు ఇలాంటి కళాయిలు వాడతాం. మన మామూలుగా ఇళ్లలో కుటుంబం అన్న తర్వాత ఇళ్లలో పాత సామాన్లు ఉంటాయి కదా, అవి పారేయలేం కదా. చాలా అందంగా చూపించేటప్పుడు అయితే కొత్తవి మంచి వాడుకోవచ్చు. ఇదంతా పప్పు వేయించడమేగా అని ఇలా అన్నమాట. అది వాసన వచ్చేసింది, పప్పు వేయించిన వాసన చాలు. నీళ్ళు పోతుంటే చూసా వాసన ఎట్లా వచ్చిందో. నీళ్ళు పోసేసా, ఇదిగో ఇప్పుడు పెట్టేసా. ఇదిగో మీకు చూపించాల్సింది ఇయర్లీ వన్స్ పెడతానని చెప్పాను కదా, సంవత్సరానికి ఒక్కసారి ఇలా మామిడికాయలు కోసుకుని చాలాసార్లు చెప్పాను మీకు. ఇదిగో ఇట్లాంటి కవర్లో పెట్టేస్తా చూడండి. అబ్బా ఐస్లో ఉన్నాయి. మామిడికాయ ముక్కలు ఐస్గా ఉందో కానీ పర్వాలా. ఇగో చూడమ్మా, ఇవి వేస్తున్నా చాలు, అవి చాలు ఆ పప్పుకి. మళ్ళీ ఈ పళ్ళి ప్యాక్ చేసేస్తా, వచ్చేసిందిగా. మళ్ళా ఇక మేలోకి వస్తా మొత్తం. మళ్ళీ ముక్కలన్నీ సూపర్గా చేసి మళ్ళీ పెట్టుకుంటా. చూసారమ్మా, ఉల్లిపాయ అంతా వేయట్లా, కొంచెం పప్పే కదా, ఓ సగం ముక్క వేస్తున్నా. ఉల్లిపాయ అక్కర్లా. ఏదైనా కూర అయితే పర్వాలేదు కానీ పప్పు మామిడికాయలోకి ఎందుకు. కాకపోతే పచ్చిమిరపకాయలు వేస్తున్నానమ్మా ఎక్కువగానే. చూడండి పులిపేసా కదా, ఈ పచ్చిమిరపకాయలు కారం అవన్నీ చక్కగా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారమ్మా, ఇదిగో అది వేసేసి ఇక నెక్స్ట్ పసుపు నూనెలో అయిపోయినా కూడా ఇందులో వేసేసానమ్మా. మెంతిపిండి కూడా తిరగమాతలో వేయను. ఇదిగో కారం చూసారా, కారం 2 స్పూన్లు వేసా. పప్పు కొంచెమే కదా, 2 స్పూన్లు కారం వేసాను చూడండి. లేకపోతే పుల్లగా బాగోదు, కూర బాగోదు. చూసారమ్మా, అన్నీ వేసేసాను. ఇదిగో ఇదే ఊడిపోయింది, ఇంతవరకు పెట్టించుకున్నట్ల. చూసారమ్మా, ఇదిగో మామిడికాయ ముక్క అని చెప్పాను కదా, మొన్న ఒకటి తెచ్చి సగం వేసాను మన వేపుల్స్లో. ఇప్పుడు ఈ సగం ఉంది కదా, దీన్ని చక్క పచ్చడి చేస్తా. పప్పు మామిడికాయ ఎలా వండుతున్నాం, దీనికి కూడా కొంచెం పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి అమ్మా, ఆ ముక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ అట్టాగే ఫ్రిడ్జ్లో ఉండిపోద్ది. ఎంత ఆవకాయలు మాగాయలు ఉన్నా కూడానమ్మా, ఇంట్లో ఇలా రోటి పచ్చడి చేసుకుంటే మామిడికాయ ముక్కలు వేసుకుని చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఇప్పటికే ఇది వేయించేటప్పుడమ్మా 4 మెంతి గింజలు కూడా వేయచ్చు, బాగుంటుంది పచ్చడి.
కాకపోతే నాకు మెంతి పొడి ఉంది కదా, అది వేస్తా. ఇది ఒక గింజ అయిపోయిందమ్మా, ఇంకెక్కువ పెడితే మాడిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసా, దీని మీదే ఉంచుతా. మిరపకాయలు కూడా చక్కగా ఎగిపోతాయి, శుభ్రంగా ఎగిపోయినాయి. ఇప్పుడు కూడా పొట్లాల్లాగా చాలు, చక్కగా ఎగిరి. ఇదిగో ఇందులోనే ఈ మామిడికాయల ముక్కలు వేసేస్తా. జీలకర్ర వేసేసా, వెల్లుల్లిపాయలు వేసేసా, ఉప్పు ఎందుకులే అంత మెత్తగా చేయనుగా, కల్లుప్పు ఎందుకు అంత మెత్తగా చేయను, అందుకని కల్లుప్పు వేయట్లే. ఇదిగో సిమ్లో పెట్టేద్దాం, సౌండ్లు వచ్చేసినాయి. ఇదిగో అమ్మ, కొంచెం మెంతిపిండి కూడా వేసా. పచ్చట్లో మెంతులో వేసుకోవాలని చెప్పాను కదా, మెంతిపిండి వేసేసా. ఇక అంతే, మిక్సీ చట్నీ చేసుకుని వచ్చేస్తా దన్మంట. చూడమ్మా, చక్కగా చెక్క బద్దగా చక్కగా నూరుకొచ్చా, అంత పేస్ట్ లాగా కాకుండా మంచి వాసన వస్తుంది. మెంతిపొడి కూడా వేసి నూరే కదా, సూపర్గా ఉంది. కూరలు వండుతున్నాం కానీ పప్పు ఈ పచ్చడితోనే తినేయచ్చు అనిపిస్తుంది. చూడండి చక్కగా సూపర్గా ఉంది, కమ్మగా ఉందప్ప. తవా ఇగో చూడమ్మా, వెయిట్ తీసేసా. ఆహా, పప్పు సూపర్గా అయిపోయింది. ఆహా, ఇప్పుడు దీనిలో మెదిపేదేగా కల్లుప్పేస్తాలే. సూపర్గా వచ్చింది పప్పు, చూడండి. ఇదిగమ్మా, వెల్లుల్లిపాయలన్నీ వేసాను, ఇంగు కూడా వేసేసా. ఇందులో చూసారు కమ్మా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, అంతకన్నా ఇంకేమీ ఇలా. చూడండి చూసారమ్మా, సూపర్గా క్లీన్ అయిపోయింది. ఇది పెరుగుది, ఇక్కడ పెడతా, వేసుకున్నప్పుడు తీసుకెళ్తా. ఇదిగో ఇక భోజనానికి వెళ్దాం. ఇదిగో వచ్చాను ఇక భోజనానికి. వంట అయిపోయిందిగా, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇదంతా నేనేం తిరగమాత వేయలేదమ్మా, అక్కర్లా, రోటి పచ్చడి తినేసేయచ్చు. ఇక రోటి పచ్చళ్ళు కూడా తిరగమాత వేస్తుంటే ఏం చేస్తాం. ఇక ఇది నెయ్యి, యథా మామూలే పొగలు. చూసారమ్మా, ఒక్క నిమిషం కూడా నేను ఉంచలేదు. కానీ ఇదిగో ఎలా అడుగంటుందో. కానీ ఇది మామూలుగా తినాలంటే మనం పనిమాల అడుగంటించుకోలేము. ఇలా అంటినప్పుడు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అంటుకున్న అన్నం మా హరితకి చాలా ఇష్టం. ఇట్లా అంటుకున్న అన్నం ఉంటే ఒక్కోసారి ఎప్పుడైనా మొత్తం అడుగుదంతా ఏరేస్తేనే తినేసేది. అడుగు మాట తినాలంటే చేయలేం కదా. పచ్చడి ఇప్పుడే కాసి ఇందులో పోసుకొచ్చా. చిన్న స్పూన్ తప్పితే పెద్దది పట్టదు ఇందులో. సూపరు. మీరు మామిడికాయ సీజనేగా, ఒకటి ముక్కలు ఇట్టాక పై తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసి ఎండుమిరపకాయలు కొంచెం వేసి సూపర్గా పచ్చడి చేయండి. ఏం లేదు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, ఇంకేమీ వేయలేదు కదా. కొంచెం మెంతిపిండి ఉండే ఉడుతున్నాయి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మీ ఇంట్లో. ఒకవేళ లేకపోతే 4 మెంతులు వేసుకోండి, మిరపకాయలు.
నిజంగా ఎంత బాగుందో. అమ్మకి అలవాట్లేట బాగుంది అని చెప్తాం అనుకోబాకండి, నిజంగా చాలా బాగుంది. ఇదిగో చూడండి పప్పు. ఆహా, మిరపకాయ ఇంకోటి వేసుకుంటా. కొంచెం నెయ్యి వేసుకుంటా. పప్పు కదా మరి. మేము వెజిటేరియన్ అడుగుతున్నారు కదా. వెజిటేరియన్స్ వాళ్ళు ఎలా తింటారో ఇలాగే తింటారు. పప్పులు, పచ్చళ్ళు, పులుసులు, అందులో నెయ్యి వేసుకుని, అంతేనా? సూపర్గా ఉంది పప్పు. మామిడికాయ సూపర్గా ఉంది. ఎప్పుడు పోయిన సంవత్సరం మామిడికాయ ముక్కలు ఇంకా 2-3 ట్రిప్పులకు ఉంటాయి. మేలో కోసి పెట్టుకుంటాం, మళ్ళా ఈ నెల రోజులు వచ్చేస్తాయి. ఇది నాకు ఈ అన్నం తింటుంటే ఎలా ఉందంటే, ప్రసాదాలు పెడతారు గుళ్ళల్లో, రామాలయంలో అక్కడక్కడ మాకు పెట్టేవారు చిన్నప్పుడు, కదంబం అలా ఉంది. ఇంకా అందులో కొంచెం ఎక్కువ కాయగూరలు వేస్తారు. కదంబం టేస్ట్లో ఉంది. నిజంగా మీరు చేసుకోండి, సూపర్. ముఖ్యంగా వెజిటేరియన్స్ వాళ్ళు సూపర్గా వండుకోవాలి. వెజ్ అంటున్నారు. ఒక పప్పే కదా అని నేను ఆపలా, ఒక పచ్చడి కూడా చేశాను కదా మీకోసం. మీరు బాగా చేసుకు తినండి అమ్మా. నేను మామిడికాయ పప్పు తిని చాలా రోజులైంది, అందుకే వండా. నేను వండుదాం అనుకున్నాను కాబట్టి మీకు కూడా చూపించేయచ్చులని చూపించేసా. ఓకే అమ్మా. చాలా వరకు మాట్లాడే ముందే ఆయిల్ పట్టి మాట్లాడి ఈ వంట చేసి పచ్చడి చేసి టైం సరిపోద్ది. మరీ ఎక్కువైనా బాగోదు కదా మీకు చూడటానికి. అందుకోసం చాలా చదివాను ముందే. ఓకేనమ్మా. 92,000 దాకా అవుతున్నారమ్మా సబ్స్క్రైబర్లు. మీరు చెప్పండి రోజుకి ఎంత అయితే అంతవరకు అవుతుంది. ఎప్పుడు 1 లెక్క అయితే అప్పుడే చేస్తాను. ఓకేనమ్మా. మళ్ళీ నాది లోపలనే వచ్చేది 100 అవుతున్నాయి అమ్మ. నాది బ్లాగ్స్ 100 బ్లాగ్స్ అవుతున్నాయి. అది 1 year అవుతుంది మే 2కి. 2 కలిపి మా పిల్లలందరినీ పిలుచుకొని మళ్ళీ అప్పుడు చక్కగా ఇంట్లో బాగా వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి వాళ్ళందరికీ పెట్టి ఆ బ్లాగ్ చూపిస్తాం మీకు. 100ది, అది 100ది మళ్ళీ 1 year కూడా అవుతుంది మే 2కి. ఆ రోజు వచ్చేలాగా చేస్తా. ఓకేనమ్మా. బాయ్ అమ్మా. అంతవరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.